కానీ రామంతపూర్ చెరువు నిజంగా కూడా ఈ అప్సి కూడా రామంతపూర్కు అది ఎంతో మంచినీటిని అందించేటువంటి చెరువులాగా ఉండాలి. కానీ మురికి కూపంగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఇది. కానీ ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చెరువు వైపు చూసి మీరు హైడ్రా అని సపరేట్ వింగ్ పెట్టినారు. అది దానికి ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి, చూడాలి, వాళ్ళు రోజు సర్వే చేయాలి. చేసి అసలు ఏముంది డ్రైనేజ్ రాకుండా పూర్తిగా నియంత్రించి ఈ చెరువులో గుర్రపు డెక్క తీసి ఈ వాటర్ను కూడా పూర్తిగా తీసేసి ఎనికిపోయిన తర్వాత దీనికి మట్టి తీసి మంచిగా చుట్టూ వాల్ కట్టి మంచిగా ఒక రకమైన లుక్ తీసుకొస్తే ఆ చెరువుకు అందం చందం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఎన్నోసార్లు కూడా మేము అప్పీల్ చేసినాం దీన్ని చూడండి అని చెప్పి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. హైడ్రా నామమాత్రంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, ముఖ్యంగా రామంతపూర్ వాసులను భావిస్తూ ఉన్నాము. కానీ మీరు గవర్నమెంట్లోకి వచ్చి పవర్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఇది కనబడతలేదా? వేలాది మంది మినిస్టర్లు పోతారు, ముఖ్యమంత్రి గారు పోతారు, ఈ రోడ్డు పంటి వేలాది మంది లక్షలాది మంది జనాలు పోతారు, చూస్తలేరా? మరి ఈ జిహెచ్ఎంసీ చూస్తలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వము మరియు జిహెచ్ఎంసీ దీని మీద ఇమీడియట్లీగా చర్య తీసుకొని దీన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రామంతపూర్ వాసులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఉన్న చెరువులను పునరుద్ధరణ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాలి. కానీ పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టి ఏదో పబ్బం కట్టుకుందామంటే హైడ్రా పేరుతో ఏదో మీరు రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. మీరు పవర్లో ఉన్నారు, ఈ పవర్లో ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు 1.5 కోటి ఉన్న జనాభాకు వాటర్ స్పెషాలిటీ కావాలి, బోర్లకు వాటర్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ పూర్తిగా అంటే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పునరుద్ధరించాలి. ఎట్లా? ప్రతి చెరువుకు డ్రైనేజ్ వస్తుంది, ఆ డ్రైనేజ్ రాకుండా చర్య తీసుకొని పైప్ లైన్లు మార్చేసి వాటర్ పైప్ లైన్ చేసుకొని డ్రైనేజ్ లేకుండా చేసుకొని పూర్తిగా కూడా చెరువులకి వెళ్ళి మట్టి తొలగించి స్వచ్ఛమైన నీరు అంటే రెయిన్ వాటర్ చెరువులలోకి వచ్చేటట్టు చేస్తే అది హైదరాబాద్ వాసులకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఆ పని చేయకుండా ఏదో ఇల్లు కొట్టి ఏదో చేసి తాత్కాలికంగా పనులు చేస్తే ఏం ఉపయోగం చెప్పు? గుర్రపు డెక్క మేము దాదాపు చాలా ఏళ్ళను చూస్తున్నాము, తీస్తారు, ఎప్పుడో తీస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం కూడా దోమలమే అయిపోయింది. దోమలతో చస్తున్నారు జనాలు, కొంతమంది చెప్తారో లేదో నాకు తెలుస్తలేదు. కానీ నేనైతే రోజు రాత్రి దోమలు వశంగా చస్తున్నా. నేనైతే చాలా మందికి అదే ప్రాబ్లం ఉంది. కానీ జిహెచ్ఎంసీ నిద్రపోతుందా, మరి పండుకుందా, మరి ఎప్పుడు లేస్తుందో తెలుస్తలేదు. అంటే దోమల కాలం వెనకైతే లేస్తుందేమో మరి జిహెచ్ఎంసీ, నాకు అర్థమైతలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము చెరువులను పూర్తిగా కూడా శుద్ధి చేయాలి, పునరుద్ధరించాలి. ఉన్న చెరువులు గతంలో ఎవడు చేసిండో, ఎవడు కబ్జా చేసిండో, ఎక్కడ పోయినాయి. ఇప్పుడు ఎవడేం చేయలేదు దాన్ని. ఆవిడ పర్మిషన్లు ఇచ్చారు, అన్ని ఇల్లు కట్టుకుని అయిపోయింది, దాన్ని ఎవడేం చేశాడండి? కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి చెరువులన్నీ చూసి మంచిగా పునరుద్ధరణ చేయాలి, మంచిగా తాగే నీళ్ళు చేయాలి, మంచిగా అందరికీ హైదరాబాద్ వాసులకు ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి.